నువ్వేంటి బావా ఇంకా రెడీ కాలేదు? ఆగిపోయే నిశ్చితార్థానికి మళ్ళీ రెడీ అవడం ఎందుకు బావా? అన్నయ్య, నీ నోటి నుంచి ఒక్కసారైనా మంచి మాట రాదా? గౌతమేడి ఇంకా రెడీ అవ్వలేదా? నేనెప్పుడో రెడీ. బ్యాండ్ మేళం డ్రెస్లు చాలా బాగున్నావురా. ఇది బ్యాండ్ మేళం డ్రెస్ కాదు మావయ్య, బ్రాండెడ్ డ్రెస్. బాంబే నుంచి ఎత్తుకొచ్చావా? కాదు, ఇక్కడే కొన్నాను. వీడు కొన్నట్లేదు, కొట్టుకొచ్చినట్టుంది. ఊరుకో మావయ్య, పిన్ని వాడి కోసం షాపింగ్ చేసింది. ఆ, పిన్ని అంతా రెడీనా? ఇప్పుడు ఎంగేజ్మెంట్ పెట్టుకోవచ్చా? ఎక్కడికి వెళ్తావు గౌతమ్? ఎంగేజ్మెంట్ జరిగేది ఇక్కడే. అది తెలుసు బాబాయ్, ఎంగేజ్మెంట్ స్టార్ట్ చేయొచ్చు కదా అంటున్నాను. లేడీకి లేచిందే పరుగు అన్నట్టు ఏంట్రా, ఏంటా తొందర? ఆడపెళ్లి వాళ్ళు రాకుండా నువ్వక్కడవే ఎంగేజ్మెంట్ చేసేసుకుంటావా? మిథున వాళ్ళు రావాలి కదా గౌతమ్, అప్పుడే ఎంగేజ్మెంట్ స్టార్ట్ చేస్తారు. మిథున వాళ్ళు ఎప్పుడొస్తారు పిన్ని? కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు నువ్వు రెడీ అయితే సరిపోతుందేంట్రా? ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా. గౌతమ్ మీద సెటైర్లు ఆపుతావా అన్నయ్య? అసలే నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. టెన్షన్ ఎందుకు పిన్ని? ఆ సీత ఏ క్షణంలో వచ్చి ఇదంతా డిస్టర్బ్ చేస్తుందో అని కంగారుగా ఉంది గౌతమ్. ఒకవైపు సీత చాలా మంచిదని రామ్ స్పీచ్ల మీద స్పీచ్లు ఇస్తున్నాడు, కానీ సీత చేసే పనులు మాత్రం రామ్కి కనిపించట్లేదు. సీత ఏం చేసినా మంచే చేస్తుంది పిన్ని. ఈ రోజు సీత ఇక్కడికి రాకుండా ఉంటే బాగుంటుంది రామ్. నువ్వు సీతకి ఫోన్ చేసి చెప్పు, తను నీ మాట వింటుంది. మిథున బర్త్డే రోజు సీత ముఖర్జీ అంకుల్ వైపు గెస్ట్గా వచ్చింది కదా డాడ్. ఈరోజు కూడా అలా వస్తే నేనెలా వద్దు అని చెప్పగలను? అవును, సీత ఇక్కడికొచ్చే అవకాశం అదొక్కటే ఉంది. తను ముఖర్జీ గారి తరపు నుంచి రావచ్చు. పిన్ని ఒకసారి ఇలా వస్తారా? ఏంటి గౌతమ్? సీత ఇక్కడికి రాదు మమ్మీ, రాకుండా చేశాను. ఏం చేశావు? నైట్ నీతో చెప్పాను కదా, ఎర్లీ మార్నింగ్ నా మనుషులతో సీతని కిడ్నాప్ చేయించాను. నిజమా? సీత ఇప్పుడు రేవతి ఇంట్లో లేదా? లేదు, నా డెన్లో ఉంది. చూస్తావా? రేయ్, మీరు సైలెంట్గా ఉండండి, బాస్ ఫోన్ చేస్తున్నాడు. చెప్పండి బాస్. సీతను ఎత్తుకొచ్చారు కదా? ఎత్తుకొచ్చేసాం బాస్, మన డెన్లోనే కట్టేశాం. నేను ఒకసారి సీతని చూడాలి. తనకి తెలియకుండా వీడియో కాల్ చేసి చూపించు. ఓకే బాస్. చూడు మమ్మీ, నువ్వంతా ఇంత అని పొగిడిన శివంగిని ఎలా బంధించాను. దాని కాపలాగా రౌడీల్ని పెట్టాను. ఇప్పుడు చెప్పు,
సీత ఇక్కడికి రాగలదా? మంచి పని చేసావు గౌతమ్. ఈవినింగ్ వరకు సీత అక్కడే అలాగే ఉండాలి. ఈవినింగ్ తరువాత కూడా ఉంటుంది. నా ఎంగేజ్మెంట్ అయిపోయాక సీతని ఏం చెయ్యాలో నేను డిసైడ్ చేస్తాను. అప్ తొందరపడి సీతనేం చెయ్యకు. ఏం చెయ్యాలో నేను చెప్తాను. అది మన దగ్గర బందీగా ఉన్న విషయం ఎవరికీ తెలియకూడదు. ముఖ్యంగా రామ్కి తెలియకూడదు. ఓకే మమ్మీ, ఇక నా ఎంగేజ్మెంట్కి ఎవ్వరి అడ్డు లేదు. మిథున, ముఖర్జీ అంకుల్ ఇక్కడికి రావటమే లేట్. సీత ఇంకా ఇక్కడికి రాలేదేంటండి? మనం నిశ్చితార్థానికి మహాలక్ష్మి గారింటికి వెళ్ళాలి కదా. సీత ఎందుకని లేట్ చేస్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు సుశీల. ఈరోజు పొద్దున్నే ఇక్కడికి వస్తానని సీత నాకు ఫోన్ చేసి చెప్పింది. మరెందుకు రాలేదండి? సీతకు ఒకసారి ఫోన్ చేయండి. ఇప్పటికీ 10 సార్లు ఫోన్ చేశాను. సీత ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అదేంటి? సీత సిటీలోనే ఉంది కదా, తన ఫోన్ ఎందుకు రీచ్ అవ్వట్లేదు? అరగంట పైనే అయిపోయింది. సీత ఇంకా ఇంటికి రాలేదేంటండి? సీత ముఖర్జీ గారింటికి వెళ్ళిందేమో. సీత మిథునలా నిశ్చితార్థానికి వెళ్లాల్సింది వాళ్ళతోనే కదా. అవునండి, వాళ్ళకొకసారి కాల్ చేయండి. ముఖర్జీ గారే కాల్ చేస్తున్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. సీత అక్కడికి ఏమైనా వచ్చిందా? లేదు కిరణ్, సీత కోసమే నేను మీకు కాల్ చేశాను. సీత ఇంకా ఇక్కడికి రాలేదు. సీత అక్కడ కూడా లేదా? ఏమండి, ఫోన్ స్పీకర్లో పెట్టండి. అదేంటి అలా అంటున్నారు? సీత మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎప్పుడు బయలుదేరింది? సీత ఉదయం నుంచి మా ఇంట్లో లేదు సార్. లేకపోవడం ఏంటమ్మా? సీత మీ ఇంట్లోనే కదా ఉంది. నైట్ సీత భోజనం చేసి పడుకుంది. తెల్లారి చూస్తే లేదు. సీత మీ ఇంట్లో లేక మా ఇంటికి రాక ఎక్కడికి వెళ్ళినట్టు? అదే తెలియడం లేదు సార్. సీతకి ఫోన్ చేస్తుంటే రీచ్ కావడం లేదు. నేను కూడా సీతకు ఫోన్ చేశాను, నాట్ రీచబుల్ అని వస్తుంది. ఈ రోజు ఎంగేజ్మెంట్ కదా సార్. సీత ఎంగేజ్మెంట్ ఆపుతుందేమోనని, మహాలక్ష్మి సీతనేమైనా చేసుంటుందేమో అని మాకు కంగారుగా ఉంది. కంగారు పడకమ్మా, సీత అంత ఈజీగా మహాలక్ష్మి వల్ల చిక్కుకోదు. పైగా సీత ఉంది మీ ఇంట్లో కదా, నీకు తెలియకుండా సీతను తీసుకెళ్ళలేదు. మహాలక్ష్మి ఏమైనా చేయగలదు సార్. ఆవిడ ఎంతకైనా తెగిస్తుంది. అరే, నిశ్చితార్థానికి అడ్డుపడకూడదని ఆవిడ సీతని ఏదైనా చేసిందేమోనని మా డౌట్. మీరు ఒక పని చేయండి, వెంటనే మహాలక్ష్మి ఇంటికి వెళ్ళి అక్కడ సీత ఉందో లేదో చూడండి. అలాగే సార్, ఇప్పుడే బయలుదేరతాం. పదరేవతి. సీత ఎక్కడికి వెళ్ళి ఉంటుందండి? తనకి ఏం అయ్యుండదు కదా. ఇంకా రాలేదేంటి? త్వరగా రమ్మని తనకు కాల్ చేస్తాను. వద్దులే, మరీ నేను ఆగలేకపోతున్నాను అనుకుంటుంది. కాసేపు ఇలాగే మిథున ఫోటో చూస్తూ టైంపాస్ చేస్తాను. చూసేవాళ్ళుడు వాడు వాడి వెధవ చేష్టలు ఫోన్లో మిథున ఫోటో చూస్తూ మురిసిపోతున్నాడు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు వాడికి మిథున దొరకబోతోంది కదా మావయ్య. వాడు మామూలు కోతి కాదలుడు, కళ్ళు తాగిన కోతి. పాప వాడి చేతిలో మిథున ఏమైపోతుందో. మీరు వరి అవ్వాల్సింది మిథున గురించి కాదు, వాడి గురించి. మిథున చేతిలో వాడు ఫినిష్ అవుతాడు. అమ్మా, ముహూర్త సమయం సమీపిస్తుంది. ఆడపిల్లి వారు ఇంకా రాలేదు. వచ్చేస్తారు పంతులు గారు. ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా. మిథున రాకముందే సీత వచ్చేస్తుందేమో మహా. దానికి ఛాన్స్ లేదులే. ఈవినింగ్ వరకు అది ఇక్కడికి రాదు. సీతనేం చేసావు మహా? నేనేం చేయలేదు, అంతా వాడు చేశాడు. సీతని కిడ్నాప్ చేసి ఒక చోట దాచిపెట్టాడు.
వీడు మామూలుడు కాదు. సీతని బంధించాడంటే గట్టివాడే. ఆడపెళ్లి వాళ్ళు వస్తారనుకుంటే వీళ్ళొచ్చారేంటి మహా? పిలవని పేరంటానికి రావటం వీళ్ళకి అలవాటే కదా. ఏంటి రేవతి ఇలా వచ్చారు? అసలు ఎందుకు వచ్చారు మీరు? ఎంగేజ్మెంట్కి మిమ్మల్ని పిలవలేదు కదా. మేము సీత కోసం వచ్చామన్నయ్య. రామ్, సీత ఇక్కడికొచ్చిందా? సీత మీ ఇంట్లోనే ఉంది కదా అత్తయ్య. లేదు రామ్, మార్నింగ్ నుంచి సీత కనిపించట్లేదు. తన ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. సీతను నేను కిడ్నాప్ చేయిస్తే మీకెలా కనిపిస్తుంది? ఏంటి రేవతి, కొత్త డ్రామా స్టార్ట్ చేశారా? సీత కనిపించట్లేదు అని చెప్పి ఈ ఎంగేజ్మెంట్ ఆపటానికి వచ్చారా? లేదు వదిన, సీత నిజంగానే కనిపించట్లేదు. మాతో అలా చెప్పమని సీత మీకు చెప్పి పంపించిందా? బట్టి పట్టిన డైలాగులు బాగానే చెప్తున్నారు. మేము అబద్ధం చెప్పట్లేదు. సీత రాత్రి వరకు మా ఇంట్లోనే ఉంది. మార్నింగ్ చూస్తే లేదు. అవునన్నయ్య, సీత గురించి మాకు చాలా కంగారుగా ఉంది. సీత నిజంగా ఇక్కడికి రాలేదా? సీత ఇక్కడికొస్తే మేమేమైనా దాచిపెడతామా? హ, అయినా సీత మీ ఇంట్లో మిస్ అయితే మా ఇంటికి ఎందుకు వచ్చారు? సీత ఇక్కడికి వచ్చిందేమో అని వచ్చాం. సీత ఫోన్ కలవడం లేదు. సీత ఇక్కడికి రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలీదు. వెళ్ళి వెతుక్కోండి. అలా మాట్లాడతావేంటి చెల్లాయ్? ఎంతైనా సీత ఈ ఇంటి కోడలు. తను కనపడట్లేదంటే కంగారు పడకుండా వెళ్ళి వెతుక్కో అంటావేంటి? సీతారాం ఎప్పుడో విడిపోయారు. తనిప్పుడు ఏంటి కొడలు కాదు. మేము విడిగా ఉన్నాం పిన్ని. విడాకులు తీసుకొని విడిపోలేదు. సీత మహావదినపై చేసిన మర్డర్ అటెంప్ట్ కేసు ఉంది రామ్. తను ఎప్పటికీ మళ్ళీ ఈ ఇంటి కోడలు కాలేదు. సీతపై కేసు లేదు బావా, నింద మాత్రమే ఉంది. నేనే కేసు పెట్టుంటే సీత ఈ పాటికి జైల్లో ఉండేదన్నయ్యా. రామ్ బాధపడతాడు అని సీతని క్షమించి వదిలేశాను. ఇప్పుడు టాపిక్ అది కాదు పిన్ని. సీత ఏమైంది? సీత ఏమైపోతే మనకెందుకు బ్రో? ఈరోజు నా ఎంగేజ్మెంట్. ఇక్కడ మర్డర్లు, కిడ్నాపుల గురించి మాట్లాడకండి. ఏం మాట్లాడుతున్నావురా? నీ ఎంగేజ్మెంట్ అయితే నా సీత గురించి మాట్లాడకూడదా? రామ్, అంటే శుభం జరిగే చోట అశుభం గురించి ఎందుకని వాడి ఉద్దేశం. రామ్, సీత అశుభమా వదినా? తనని మీరే ఏదో చేశారు. సీత ఈ ఎంగేజ్మెంట్ ఆపుతుందని మీరే సీతని ఎక్కడో దాచిపెట్టుంటారు. మీకే అవసరం ఉంది. కిరణ్, మైండ్ యువర్ లాంగ్వేజ్ కిరణ్. నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోతే రేవతి భర్తవని కూడా చూడను. మీరు వదినని తప్ప ఇంకేది చూడరని మాకు తెలుసన్నయ్యా. చూడండి, సీత గురించి మాకు ఏమీ తెలీదు. మీరు అనవసరంగా ఇక్కడ గొడవ చెయ్యొద్దు. కాసేపట్లో ఇక్కడికి ఆడపిల్లి వాళ్ళు వస్తారు.
వాళ్ళ ముందు మా పరువు తీయకుండా వెళ్ళిపోండి. సీత గురించి తెలిసే వరకు మేము ఎక్కడికి వెళ్ళం, ఇక్కడే ఉంటాం. సీత ఎక్కడుందో మీకు తెలుసు. ఇక్కడ సీత గురించి ఆలోచించేది నువ్వు ఒక్కడివే రామ్. అరే కనీసం నువ్వైనా సీరియస్గా తీసుకో. సీత ప్రమాదంలో ఉంది. మీరు ఇలా రండి. రామ్, సీత కనిపించట్లేదని చెప్తుంటే మహాలక్ష్మి వదిన ఏదేదో మాట్లాడుతుందేంటి? నా మీద ఒట్టేసి చెప్పండి అత్తయ్య, సీత నిజంగానే కనిపించట్లేదా, లేక ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి సీతతో కలిసి మీరు నాటకం ఆడుతున్నారా? నువ్వు కూడా మీ పిన్నిలా మాట్లాడతావేంటి రామ్? అరే ఇలాంటి టైంలో ఎవరైనా జోకులేసి నాటకాలు ఆడతారా? నీ మీద ఒట్టు రామ్, సీత నిజంగానే కనిపించట్లేదు. నిశ్చితార్థం ఆపుతుందని ఆ మహాలక్ష్మి వదిన సీతనేదో చేసుంటుంది. అవును రామ్, సీత ఎక్కడుందో ఆవిడికి తెలుసు. కావాలనే సీత గురించి తెలీదు అని అబద్ధం ఆడుతోంది. దయచేసి మా పిన్నిని ఏమీ అనకండి. సీత గురించి తనకేమీ తెలీదు. అలా అనుకోవడం నీ అమాయకత్వం రామ్. ఆ రోజు సీత కిడ్నాప్ విషయంలో అర్చన గారితో పాటు మహాలక్ష్మి గారి హ్యాండ్ కూడా ఉంది రామ్. తన పంతం నెగ్గించుకోవడం కోసం ఆవిడ ఏమైనా చేస్తుంది. ఆధారాలు లేకుండా మాట్లాడకండి. తన కిడ్నాప్ విషయంలో అర్చన పిన్ని హస్తం ఉందని సీత ప్రూవ్ చేసింది, కానీ మహాలక్ష్మి పిన్నికి ఆ కిడ్నాప్కి ఏ సంబంధం లేదు. మహావదినకి తెలియకుండా అర్చన వదిన సొంతంగా ఏదైనా చేస్తుందనుకుంటున్నావా రామ్? అర్చన వదినకి అని తెలివితేటలు లేవు. ఇప్పటికైనా మమ్మల్ని నమ్మురాం. సీత గురించి మహాలక్ష్మి గారిని గట్టిగా అడుగు. సారీ, ఆధారాలు లేకుండా మా పిన్నిని అనుమానించి అవమానించలేను. సీత కనిపించట్లేదని చెప్తున్నా నువ్వింకా మహావదిన్నే నమ్ముతున్నావంటే నీ గురించి ఏమనుకోవాలో అర్థం కావడం లేదు. సీత నిజంగా కనిపించట్లేదంటే నాకు టెన్షన్గానే ఉంది అత్తయ్య. సీతని దూరం చేసుకునేంత దుర్మార్గుణ్ణి కాదు నేను. సీత గురించి ఆలోచించని మూర్ఖుణ్ణి కాదు. అయితే సీత గురించి మీ పిన్నిని ఇప్పుడే అడుగురాం. సీతకు ఏ ప్రమాదం జరగకముందే తనని కాపాడు. కాసేపు వెయిట్ చేసి చూద్దాం. అప్పటికి సీత గురించి తెలియకపోతే పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. అంతే తప్ప పిన్నిని అడిగి అవమానించలేను. ఏమైందండి? సీత గురించి ఏమైనా తెలిసిందా? లేదు సుశీల, సీత మహాలక్ష్మి ఇంటికి వెళ్ళలేదని అక్కడికి వెళ్ళిన రేవతి కిరణ్ నాకు మెసేజ్ చేశారు. సీత గురించి తనకేమి తెలియదని మహాలక్ష్మి అంటుందంట. కాసేపు చూసి పోలీస్ రిపోర్ట్ ఇద్దామని రామ్ అన్నాడంట. అంతా ఓకే అనుకున్న టైంలో ఇలా జరుగుతుందేంటండి? రేవతి వాళ్ళు అనుమానిస్తున్నట్టు ఆ మహాలక్ష్మి సీతని ఏదో చేసుంటుంది. రామ్ సీతలను విడదీసినావిడ ఏదైనా చేయగలదు. వెంటనే ఎస్పీ గారికి కాల్ చేసి ఆవిడ మీద యాక్షన్ తీసుకోమని చెప్పండి. ఆధారాలు లేకుండా ఆవిడపై పోలీసులకు కంప్లైంట్ చేయలేం కదా సుశీల. మనకెంత పేరుందో మహాలక్ష్మికి అంతే పేరుంది, పలుకుబడి ఉంది. అలా అని సీతని రిస్క్లో పెడతామా అండి? పోలీసులతో విచారిస్తే నిజాలు బయటకొస్తాయండి. ఎవరండి? సీతనా? కాదు, మహాలక్ష్మి. చెప్పండి మహాలక్ష్మి గారు. ఎంగేజ్మెంట్కి టైం అవుతోంది. మిథునం తీసుకొని మీరు ఇంకా రాలేదేంటి సార్? అది రెడీ అయ్యాము, కాసేపట్లో బయలుదేరుతాం. త్వరగా వచ్చేయండి సార్. ఇక్కడ మీకోసం అందరం వెయిటింగ్. వచ్చేస్తున్నాం. ముహూర్తంలో పక్కన ఉంటాం. ప్రాబ్లం ఏమీ లేదు కదా సార్? ప్రాబ్లమా? ప్రాబ్లం ఎందుకుంటుంది? అంటే ఈ ఎంగేజ్మెంట్ ఆపాలని సీత ట్రై చేస్తోంది. ఆల్రెడీ సీత కనిపించట్లేదని ఇక్కడ రేవతి వాళ్ళు డ్రామా చేస్తున్నారు. అందుకే అడుగుతున్నాను. సీత ఎన్ని డ్రామాలు ఆడినా ఈ ఎంగేజ్మెంట్ ఆగదని మిథున మాకు ప్రామిస్ చేసిందనుకోండి, మేం కూడా ఆ ధైర్యంతోనే ఉన్నాం. త్వరగా వచ్చేయండి.
మిథునం తీసుకుని రమ్మని మహాలక్ష్మి తొందర పెడుతుంది. సీత జాడ ఇంకా తెలియలేదు. ఏం చేద్దాం సుశీల? సీతే మిథునం తెలియక మహాలక్ష్మి తొందర పెడుతుంది. సీత రాకపోతే మనం మాత్రం ఏం చేయగలమండి? సీత గురించి మహాలక్ష్మికి నిజంగా తెలియకపోతే సీత ఏమైనట్టు? మన ఇంటికి రాక, రేవతి వాళ్ళింట్లో లేక, మహాలక్ష్మి వాళ్ళింటికి వెళ్ళక సీత ఎక్కడున్నట్టు? సీత చాలా కష్టపడి మన మిథునలా ఇంత దూరం నెట్టుకొచ్చింది. అలాంటి సీతకేదైనా జరిగితే జీవితాంతం మనల్ని మనం క్షమించుకోలేమండి. ఈ సమస్యకు ఒకటే పరిష్కారం సుశీల. సీతకి ఏం జరగకూడదంటే మనం మహాలక్ష్మి ఇంటికి వెళ్ళి సీతే మిథునం చెప్పేద్దాం.